ఉంటారు. వారిలో ఎవరు ధర్మంగా ప్రవర్తిస్తారో మనం మీరందరూ చూడాలనుకుంటున్నారా? మీరందరూ చూడాలంటే ఒక స్కిట్ రూపంలో మన ముందుకు వస్తున్నారు. ఒక్కసారి వాళ్ళను క్లాప్స్ ఇన్వైట్ చేద్దాం. వచ్చిందిలే, దాని ముందర కట్ చేస్తున్నాను. ఏం చేస్తున్నావు అక్క? ఏం చేస్తున్నాను? మా మమ్మీతో మాట్లాడుతున్నాను. ఏంటంటే విశేషాలు ఏముంటాయి? మా ఫ్యామిలీస్ అన్ని రిచెస్ట్వే కదా. మొన్న మమ్మీ ఖర్చుకి వెళ్ళారంట, నా కోసం శారీ తీశారంట. 1 lakh. ఏంటి దానికి అంత ఆశ్చర్యపోతున్నా? నేను తరచూ కడుతూనే ఉంటాను. సరే కానీ అక్క, ముద్దుబానికి మర్యాద శారీ పంపించారు, బాగుందా? ఇదే చీప్ అమ్మాయి, ఇలాంటివన్నీ మేము వాడము. మీది వాడేసి మా పన్నమ్మాయి కూడా ఇచ్చేసాను. అలాగే ముఖ్యం కూడా నా కోసమే వినిపించారు. ఇదంతా రూపమ్మ, అది ముఖ్యం కాదు, ఏం కాదు. ఒక స్టోన్ పెట్టి చేసింటారు అంతే. సరే కానీ అక్క, ఇంట్లో ఉండి పడిపోతుంది, అలా కాదు లేదా? వెళ్ళాం సుని. ఆ చల్లటి వాతావరణంలో కూల్ గా జ్యూస్ తీసుకుంటే ఎంత బాగుంటుంది. జ్యోతి ఉంది కదా అక్క ఇంట్లో. సరే సుని, నీ ఇష్టం. జ్యోతి జ్యోతి ఏంటక్క రాలేదు? అలా పిలిస్తే ఎలా వస్తాను సుని? నా స్టైల్లో, నా లెవెల్లో నేను పిలుస్తా చూడు. జిడ్డు, ఏ జిడ్డు. మై బాడీ ఆన్సర్. నీది కాస్ట్ ఎంతో తెలుసా? నీ మురికి చేతులతో, నీ డర్టీ చేతులతో నన్ను ముట్టుకుంటావా? చిచ్చి వెళ్ళమ్మా, వెళ్ళు. ఏం చేస్తావా అక్క? పైనాపిల్ జ్యూస్ తెలపమను. పైనాపిల్ జ్యూస్ తీసుకురా. తెలుసో లేదు అడగమ్మా. పైనాపిల్ అంటే తెలుసా జ్యోతి? యాపిల్ పైన పెట్టాం. అయ్యో, పైనాపిల్ ఎక్కడికా తెలియడం లేదు. ఫ్రిడ్జ్ లో యాపిల్స్ ఇలా జ్యూస్ తీసుకొని రాకు. తెలుసో లేదు అడగమ్మా. యాపిల్స్ అంటే తెలుసా జ్యోతి? మైక్ దగ్గర పెట్టు. అదే ఎర్రగా ఉంటుంది. సరే తీసుకొని రాకు. అయ్యో, ఈ మీద పల్లెటూరినైతే మా నన్నే తోడుగొడవగా పెంచుకున్నారు. ఏంటక్క జ్యూస్ ఇలా ఉంది? ఏమో సుని, ఏమేసిందో అడుగు. ఏం వేసా జ్యోతి జ్యూస్ లో? మైక్ దగ్గర పెట్టు. అదే సాంబార్ చిచ్చి, ఏంటమ్మా దాన్ని చూసారా? ఎర్రగా ఉంటుందంటే సాంబార్లో వేసి టమాటాలు వేసిందమ్మా. చిచ్చి వెళ్ళమ్మా, వెళ్ళు. పొద్దున్నే మా ఇంటంతా కాల్ చేసింది సుని. ఏమంటారు దీన్ని? సరే అక్క, మనం షికారు వెళ్ళేద్దామా? వెళ్దాం సుని. అలాగే మధ్యాహ్నం భోజనం చేసి షాపింగ్ చేసేద్దాం. ఏంటి ఇల్లు ఇంత సైలెంట్ గా ఉంది? ఈ కోడలు పోయారా? బయటికన్నా చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకేం పచ్చిగల చూడ ఆయన పడుతుంది. ఆగు చేశాను చదువు మైక్ ఆన్ చేసుకున్నాను. అమ్మా, ఓ ఏంటి సిరి, వచ్చావా? బాగున్నావా? ఎలా ఉన్నావమ్మా? బాగున్నామ్మా. మీరు ఇంకా బాగున్నా? రా సిరి, కూర్చో సిరి. టీవీ తీసుకుంటావా సిరి? ఏమ్మా అలా చిక్కిపోయావు? ఇంట్లో పనులు చేసి చేసి ఇలా చిక్కిపోయినానమ్మా. పని మనిషిని పెట్టుకోలేదా? పెట్టుకోలేదమ్మా. సాఫ్ట్వేర్ ఇచ్చింటే పని మనిషిని పెట్టుకోలేదా అమ్మా నువ్వు? పెట్టుకోలేదమ్మా. కూర్చోబెట్టలేదు, లేచబెట్టలేదమ్మా. సిరి జ్యోతి
జ్యోతి, మా అమ్మాయి వచ్చింది, కొంచెం ఎండలో కష్టపడి వచ్చింది నా ఇంటికి. నువ్వు జ్యూస్ వేసి పాలు తీసుకొని రా. అంటే చిన్న కోడలు బాగా అందంగా ఉండాలని జీడిపప్పు, కిస్మిస్, మేకప్ బాక్స్ దాంట్లో వేస్తుంది కదా, అది తీసుకొని రా. అక్కడనే పక్కనే లగేజ్ ఉంది, తీసుకోమో మరి. సరే అమ్మా, మనం ఎండలో కష్టపడి వచ్చినావు కదా, ఏసీ వేసుకొని పడుతున్నాం. సరే కదా? సరే. చూస్తే ఎంత ఆశ్చర్యపోతారో, ముందే దానిలాగా ఉన్నా. నా ఆయనను చూస్తే ఎంత బాగుంటున్నాను. ఏం చేస్తున్నావు? ఏం చేయలేదు సుని, మేకప్ వేసుకుంటున్నాను. మొన్ననే కదమ్మా వచ్చింది, 2 సంవత్సరాలు దోచుకపోయింది. అప్పుడే వచ్చిందక్క. వాళ్ళమ్మేమో అంతా రాసి పెడుతుంది, ఆమె వచ్చి అంతా దోచుకుపోతుంది అక్క. వచ్చిందమ్మా వయ్యారి. నా గురించేనా అంతా మాట్లాడుతుండేది? మీ గురించే. బాగున్నారా? బాగున్నా. మీరు కూడా బాగున్నారా? మేము బాగున్నాములే. కూర్చోండి. అంత మర్యాద వద్దులే. సరే కానీ మొన్ననే కదమ్మా వచ్చింది, 2 సంవత్సరాలు దోచుకపోయావు. మళ్ళీ తీసుకుపోవాలని వచ్చావా? అవును, మా అమ్మ దాచిపెట్టుంటే నేను తీసుకువెళ్తున్నాను. ఏంటి మేము దాచిపెట్టినమ్మా? ఇదంతా మా మొగుల సంపాదన అంతా నీకే సరిపోతుంది. ఇదంతా మా అమ్మ సంపాదమ్మా. ఏంటి మా మొగుల సంపాదన అంతా దోచుకెళ్తున్నావు కదా, మరి దీంట్లో హక్కు ఎట్లా ఉంది నీకు? హక్కు ఉంది కాబట్టి నేను దోచుకెళ్తున్నాను. ఏముంది నీకు? అసలు హక్కే లేదు. ఇదంతా మా మొగుల సంపాదన. మొన్ననే కదమ్మా వచ్చింది, 2 సంవత్సరాలు తీసుకొని పోయింది. వచ్చిందమ్మా ముసిలిది. ఏంటి నన్ను ముసలిదానా అంటావు? నువ్వు చూసినావు నీ ముసలిదాన్ని? బలహారీల అమ్మాయిని. అందుకే నీ కొడుకుని కన్నాను. ఏంటంతా మా ఇంటికి వచ్చిన తర్వాత మా మొగులు కాక మీ కొడుకులా? మొన్ననే కదమ్మా వచ్చింది, 2 సంవత్సరాలు దోచుకుపోయింది. మళ్ళీ దోచుకు వెళ్ళాలని వచ్చిందా? నా బిడ్డ ఏదో వచ్చిందే, నువ్వు ఎందుకు ఆడబిడ్డను అంతగా ఆడిపోసుకుంటున్నావు? మీరే ఆడిపోతున్నారమ్మా, మేమేమో ఆడిపోవట్లేదు. అత్తయ్య ఇదంతా వద్దు, మా ఆస్తి మాకు పంచేయండి అత్తయ్య. మీ బిడ్డ అసలు మా దాంట్లో ఆడలేదు కదా, మరి ఎందుకు వచ్చింది? 2 సంవత్సరాలు దోచుకోవడానికా? దీంతో కూడా నా బిడ్డకు హక్కు ఉంది. ఏం హక్కు ఉంది ఏమవుతుంది అత్తయ్య? అత్తయ్య? ఇదంతా మా మొగుల సంపాదన, అంతా మీకే సరిపోతుంది. ఇది అంతా నా సంపాదన అయితేనే మీ మొగుల సంపాదన అయింది. అలా కాదమ్మా, అలా నద్దండి. ఏదో కొత్త చట్టం వచ్చింది కదా, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వారికందరికి పంచాలి. నా కూతురికి కూడా హక్కు ఉంది. ఏం లేదమ్మా మీ దాంట్లో. హలో, బాగున్నారా అండి? అవునా అండి? అవునా అండి, గిఫ్ట్ కొన్నారా? అవునా అండి, గిఫ్ట్ కొన్నారా? ఎప్పుడు వస్తున్నారండి? మిమ్మల్ని చూడాలనిందండి. సరే అండి, బాయ్. చేస్తుంటే ఎప్పుడు చూసినా మొక్కలేసి ముసుగేసి ఎప్పుడు ఎవరు పోయినట్లు ఏడుస్తుంటుంది. ప్రార్థన చేస్తే తప్పేముందక్క? అలా అనలేదు, ఎప్పుడు ముసుగేసుకొని ఎవరో పోయినట్టు ఏడుస్తూనే ఉంటారు. ఏం చెప్పాలి?
వచ్చిందమ్మా తెగబడింది. కొడుకు కూతురు పుట్టినాక మీరు కూడా రాష్ట్రానికి వెళ్దాం రండి. సరే లాస్ట్కి మనం చికెన్ కల్లే పోవాలా? చేస్తామక్క కదా. సరే కానీ ఈ పెద్దకి చిన్నకేమో రూపాయలు దేవుని గురించి తెలుసుకోవాలంటే దేవుని ఇష్టం దేవుడు కుమారులాగా ప్రవర్తించాలి. బాప్తిజం తీసుకొని అప్పుడేమో నమ్మకానికి వెళ్ళడం నేను ఇలా గొడవలు రామ సరిగా ప్రార్థన చేస్తున్నాను. ప్రభువారి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. ఈ యొక్క బిడ్డకు గర్భఫలాన్ని దయచేయండి. ఈ యొక్క బిడ్డకు తన భర్త దుబాయ్లో ఉన్నాడు, తన కష్టాన్ని చదివించండి ప్రభు. అలాగే బట్టి బాధలు లేకుండా అందరూ సంతోషంగా ఉండాల్సింది ప్రభు. దేవుని పరిస్థితులు నమ్మకాన్ని ఏంటో అసలు అర్థం కాలేదు. ఏమైందో కూడా తెలియట్లేదు. అవునక్క. సరే సరే వెళ్దాం రాసి. నాకంతా నడుస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీకు పిల్లలు లేరు, ఏం లేరు, ఏం సంసారం జరుపుతారు? ఏంటంటున్నావు? ఏమంటున్నావు? పిల్లలు లేరు, నీకు దాంట్లో ఏం అవసరం మనకి? అవసరం కాబట్టి అడుగుతున్నాను. సరే నేను వెళ్ళు. మనిషి వస్తుంది. అవునక్క, నిజం వస్తుంది. క్షమించింది అత్తయ్య గారు. ఇదిగోనే అమ్మ మీ ఇద్దరి ఆశీర్వచనాలు తీసుకోండి. ఏంటమ్మా అప్పుడే ఇస్తున్నారు? అంత మర్యాదనా? మర్యాద ఇవ్వాలము కదమ్మా కోడలకు. అవునంటమ్మా, నిజమే. నాకు కూడా అలానే అనిపిస్తుంది. నన్ను కూడా క్షమించండి. నన్ను కూడా మీరు కూడా క్షమించండి. అమ్మ వాళ్ళ ఆస్తి పేపర్లు అడిగారు, ఇచ్చేద్దామా? ఇచ్చేద్దాంలే అమ్మా. సరేనా? ఇచ్చేద్దాంలేనమ్మా. క్షమించండి అత్తయ్య గారు. క్షమించండి వదిలే గారు. మమ్మల్ని కూడా క్షమించండి. క్షమించండి అత్తయ్య గారు. ఇంతవరకు మేము మీకు అనేది కూడా క్షమించండి. వదిన గారు మిమ్మల్ని కూడా కోరుతున్నాము. క్షమించండి వదినమ్మ గారు. సరే అత్తమ్మ. ఇదిగోని మీ ఆస్తి పేపర్లు. సరే అత్తమ్మ. తనకు కూడా ఇద్దాం. ఇదిగో సరే అత్తమ్మ. అందరం కలిసి ప్రేమ. సరే అత్తమ్మ. అమ్మ నీకేం ప్రాబ్లం?
కూడా దుబాయ్ నుంచి వస్తున్నారంట అత్తమ్మ. మంచిగా వచ్చేవాళ్ళు ట్రై చేయండి. ఇంకేం ప్రాబ్లం పరిశుభ్రమైందని నీకెంతో వందనాలు. నా పెద్ద కోడలు కూడా నువ్వు గర్వాన్ని దయచేసి కావాల్సిన నీకెంతో కృతజ్ఞతలు ప్రభా. అలాగే నా చిన్న కొడుకు వస్తున్నందుకు సహాయపడుతురండి, ప్రయాణం అంతట్లో కృప చూపిస్తారండి ప్రభా. అలాగే ప్రభా మా కుటుంబంలో ఈ సంతోషాన్ని ఇస్తావచ్చిన, సమాధానం ఇస్తావచ్చిన నీకెంతో కృతజ్ఞతలు అడివేస్తున్నాను. తెలుసుకున్న నీతి ఏమిటంటే పడిపోవడానికి ముందు గర్వం నడుచును, నాశనం అవడానికి ముందు గర్వం నడుచును, పడిపోవడానికి ముందు అహంకారమైన మనుషులు నడుచును. అలాగే ఈ లోకంలో కూడా మనం కూడా గర్వింపు జీవితం గర్వం తగ్గించుకొని తగ్గింపు జీవితంలో దేవునికి ఇష్టమై ఉండాలి.